దిస్ ఈజ్ రేవతి. వీడియో చూస్తున్న వారికి లైక్స్, కామెంట్స్‌తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. భరత్ ఆఫీస్‌లో ఉండి సౌమ్యకి కాల్ చేసి మాట్లాడుతుంటాడు కదా! ఆ తర్వాత నుంచి స్టోరీ కంటిన్యూషన్. 'ఓ ప్రేమ ఓ పగ' ఎపిసోడ్ నంబర్ 260. చారీ మాస్టర్ నాతో ఏదో మాట్లాడాలని గుడికి రమ్మన్నాడు. చారీ మాస్టర్ కోసం వెయిట్ చేస్తున్నాను బావా అని అంటుంది గుడిలో చారీ మాస్టర్ కోసం వెయిట్ చేస్తూ. చారీ మాస్టర్ గురించి వినగానే భరత్‌లో మళ్ళీ కంగారు మొదలవుతుంది. చారీ మాస్టర్‌తో మాట్లాడి వచ్చాక భోజనం చేస్తానులే బావా, ఇక ఉంటాను అని చెప్పి సౌమ్య ఫోన్ పెట్టేస్తుంది. భరత్ కంగారు పడుతూ, అబ్బా! ఈ చారీ మాస్టర్‌తో చచ్చిపోతున్నాను. అసలు మళ్ళీ ఈ చారీ మాస్టర్ సౌమ్యని గుడికి ఎందుకు రమ్మనుంటాడు? కొంపతీసి సౌమ్యకి ఆ మాట ఈ మాట చెప్పి తన మనసును మార్చి సౌమ్యని నాకు దూరం చేయడు కదా అని భయంగా అనుకొని, సౌమ్యని పెళ్లి చేసుకుని తీరతాను అంటూ ఇంతకు ముందు చారీ మాస్టర్ చెప్పిన డైలాగ్స్ కూడా గుర్తు తెచ్చుకొని భయపడుతూ చైర్‌లో నుంచి లేచి, సౌమ్యని నాకు దూరం కాకుండా, అతనికి దగ్గర కాకుండా చూసుకోవాలి అని అనుకొని హుటాహుటిన క్యాబ్ నుంచి బయటకొచ్చి కార్ స్టార్ట్ చేసుకొని ఫాస్ట్‌గా వెళ్తుంటాడు. కొద్దిసేపటికి గుడికి చేరుకొని వాళ్ళిద్దరిని వెతుక్కుంటూ వెళ్ళేసరికి కాస్త దూరంలో సౌమ్య, చారీ మాస్టర్ ఎదురెదురుగా నిలబడి కనిపిస్తుంటారు. సౌమ్యతో చారీ మాస్టర్‌ని చూడగానే భరత్ వెన్నులో వణుకు పుడుతూ వాళ్ళకి చాటుగా దగ్గరలోకి వెళ్ళి, అసలు ఈ చారీ మాస్టర్ సౌమ్యతో ఏం మాట్లాడాలని ఇక్కడికి సౌమ్యని పిలిపించుంటాడు అని అనుకొని వాళ్ళకి చాటుగా నిలబడి వాళ్ళ మాటలు వినాలని చూస్తుంటాడు. సౌమ్యకి ఎదురుగా చారీ మాస్టర్ కాస్త ఇబ్బంది పడుతూ నిలబడి ఉంటే, సౌమ్య నవ్వుతూ చూస్తూ, నాతో ఏదో మాట్లాడాలని ఇక్కడికి రమ్మని చెప్పారు కదా! దేనికి రమ్మన్నారో చెప్పండి చారీ మాస్టారు అని అడుగుతుంది. అది సౌమ్య, కొంచెం నా మాటలు వినడానికి ప్రయత్నించు అంటాడు ఆశగా. నేను మీ ప్రతి మాట వినబట్టే కదా చదువులో నెగ్గుతూ వచ్చింది అంటుంది సౌమ్య. నేను చెప్పేది చదువు విషయం గురించి కాదు సౌమ్య అంటాడు చారీ మాస్టర్ కంగారు పడుతూ. చదువు గురించి కాకపోతే ఇంకా దేని గురించి మాట్లాడాలంటున్నారు అని అడుగుతుంది. వాళ్ళ మాటలు వినే కొద్దీ ఇక్కడ భరత్‌కి భయం పెరిగిపోతూ ఉంటుంది. అదే సౌమ్య, నేను నిన్ను ప్రేమిస్తున్న విషయం తెలుసు కదా! ఆ విషయం గురించి మాట్లాడడానికి వచ్చాను అంటాడు చారీ మాస్టారు. అది విని సౌమ్య కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తుంటే, అది విన్న భరత్‌కి క్షణం క్షణం భయం పెరిగిపోతూ, ఈ చారీ మాస్టారు నా పెళ్ళాన్ని వదిలేలాగా లేడు అని కోపంగా తిట్టుకుంటాడు. ఆ శాడిస్ట్ భర్తతో నువ్వు సంతోషంగా ఉండలేవు సౌమ్య. కాస్త నా ప్రేమని అర్థం చేసుకొని, ఆ శాడిస్ట్ భర్తని వదిలేసి నాకు దగ్గర కావటానికి చూడు అంటాడు చారీ మాస్టర్. ఆ మాటలకు సౌమ్య స్తంభించిపోయి చూస్తుంటే, శాడిస్ట్ అని అంటున్న చారీ మాస్టర్ మాటలకు భరత్ ఇంకా కోపం తెచ్చుకుంటూ ఉంటాడు. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటాను సౌమ్య. ఏ కాస్త బాధ కూడా నీ దరికి చేరనివ్వను. నా మాట విని ఆ దుర్మార్గుడైన నీ శాడిస్ట్ భర్తని వదిలేసి విడాకులు తీసుకో అని ఇంకా మాట్లాడబోతుండగా, ఇక ఆపుతారా అంటూ సౌమ్య కోపంతో గట్టిగా అరుస్తుంది. తను ఒక్కసారిగా అంతగా సీరియస్ అయ్యేసరికి ఇక్కడ చారీ మాస్టర్, అక్కడ భరత్ ఇద్దరు షాకింగ్‌లా తన వైపు చూస్తుంటారు. అసలు నా భర్త దుర్మార్గుడు, శాడిస్ట్ అని ఎందుకంటున్నారు అని అడుగుతుంది అదే కోపంతో చూస్తూ. అది నువ్వే చెప్పావు కదా అంటాడు చారీ మాస్టర్. నేను చెప్పానా? నా భర్త దుర్మార్గుడు, శాడిస్ట్ అని నేను మీకు చెప్పానా అని అడుగుతుంది. చెప్పడం అంటే నువ్వు ఆ పేర్లు పెట్టి చెప్పలేదు. కానీ నీ భర్తకి నువ్వంటే ఇష్టం లేవని, ఇష్టం లేకుండానే అతను నిన్ను పెళ్లి చేసుకున్నాడని
పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి నిన్ను ఏడిపిస్తున్నాడని చెప్పావు కదా! అంటాడు. చెప్పాను. కానీ ఆ మాత్రానికి నా భర్త దుర్మార్గుడు, శాడిస్ట్ అవుతాడా? అని అడుగుతుంది సౌమ్య. సౌమ్య మాటలకు చారి మాస్టర్ విస్తుపోయి చూస్తుంటే, అలా గడ్డిపెట్టు సౌమ్య. లేకపోతే ఇష్టం వచ్చినట్టుగా నాకు పేర్లు పెట్టి తిడుతున్నాడు అని మనసులో తిట్టుకుంటాడు భరత్. సౌమ్య సీరియస్ అవుతుంటే చారి మాస్టర్ కంగారు పడుతూ మౌనంగా నిలబడి ఉంటాడు. నేను మాట్లాడుతుంటే మూగముద్దలా నిలబడి ఉన్నారేంటి చారి మాస్టారు? చెప్పండి. నా భర్త శాడిస్ట్, దుర్మార్గుడని నేను మీకు ఎప్పుడైనా చెప్పానా? అని అడుగుతుంది. నువ్వు చెప్పలేదు సౌమ్య. కానీ ఈ మధ్య పరిచయమైన ఒక ఫ్రెండ్‌కి నీ భర్త నిన్ను బాధపెట్టే విధానం గురించి చెప్తే, నీ భర్త ఒక శాడిస్ట్, దుర్మార్గుడు అని అతను నా మనసులో నూరిపోశాడు. దాంతో ఈ పదాలు ఇలా వచ్చాయి అంటాడు చారి మాస్టర్. తిరిగి వచ్చి ఆ మాటలు మళ్ళీ భరత్‌కే తగిలేసరికి గుటకలు మింగుతూ ఛ! నాకు నేనే శాడిస్ట్‌ని, దుర్మార్గుడినని పేరు పెట్టుకున్నాను అని తిట్టుకుంటాడు. ఇక చారీ మాస్టర్ చెప్పిన మాటలకి సౌమ్య ఇంకా కోపం తెచ్చుకుంటూ, అసలు నా గురించి ఇంకొక పర్సన్ దగ్గర ఎందుకు మాట్లాడారు? అని అడుగుతుంది. అది, అది అంటూ చారీ మాస్టర్ తమాయించుకుంటూ ఉంటే, ఏదో మీరు గురువుతో పాటు నా స్నేహితుడు కదా అన్నట్టుగా చూశాను. మా బావ వల్ల నాకు కలిగిన బాధలు నేను మీకు చెప్పుకుంటే, అది మీరు వేరేగా అర్థం చేసుకొని నన్ను ప్రేమిస్తారని, నా విషయాలు తీసుకెళ్ళి ఎవరో పరాయివాడి దగ్గర చర్చిస్తారని అస్సలనుకోలేదు అంటుంది. అది కాదు సౌమ్య. నిన్ను ఏడిపిచ్చే భర్తతో కలిసి ఉండలేవు అని చారీ మాస్టర్ మాట్లాడబోతుంటే, నా భర్త అంటే నాకు పంచ ప్రాణాలు. నా భర్త గురించి మీరలా మాట్లాడితే ఊరుకోను అంటూ భరత్ మీద ప్రేమతో చారీ మాస్టర్ మీద గట్టిగా కోప్పడుతుంది. ఆ క్షణం సౌమ్య మాట తీరుకి ఇక్కడ చారీ మాస్టర్, అక్కడ భరత్ స్టన్ అయిపోతారు. ఇక సౌమ్య తన గురించి అలా మాట్లాడుతుంటే భరత్ సంతోషం, ఉత్సాహంతో తన్ని చూస్తుంటాడు. కానీ చారీ మాస్టర్‌కే సౌమ్య మాటలు మింగుడ పడటం లేదు. సౌమ్య కాస్త ఆవేశాన్ని కంట్రోల్ తెచ్చుకొని, నా మాటలు మీరు పూర్తిగా అపార్థం చేసుకున్నారు. నిజానికి అసలు మా బావ ఎలా ఉంటాడో చూడకముందే నేను మా బావని ప్రేమించడం మొదలుపెట్టాను అంటూ మనసులో ఉన్న విషయాలు బయట పెడుతుంటుంది సౌమ్య. ఆ మాటలు చారీ మాస్టర్‌లో కొంత ఆశ్చర్యాన్ని పుట్టిస్తే, భరత్ మాత్రం షాక్ అవుతూ, నన్ను చూడకముందే నన్ను ప్రేమించడం మొదలుపెట్టిందా? అది ఎలా? అని అనుకుంటాడు. ఏంటి సౌమ్య నువ్వు మాట్లాడేది? మీ బావని చూడకముందే ప్రేమించడం ఏంటి? అని అడుగుతాడు చారీ మాస్టారు. అవును. చూడకముందే ప్రేమించాను. నాకొక బావ ఉన్నాడని తెలిసినప్పుడు నుంచే మా బావని ప్రేమించడం మొదలుపెట్టాను. పెళ్ళిడికొచ్చిన ఏ ఆడపిల్లైనా రాబోయే భర్త గురించి ఎన్నో కలలు కంటుంది. నేను అలా కలలు కంటున్న టైంలోనే మా అమ్మ నా దగ్గరికొచ్చి, "మీ బావ ఇలా ఉంటాడు, అలా ఉంటాడు. మీ బావనే నీ భర్త. నీ పెళ్లి మీ బావతో జరిపిస్తాను" అని చెప్పినప్పుడు, అప్పట్నుంచి నేను మా బావని పిచ్చిగా ప్రేమించటం మొదలుపెట్టాను. బావని చూడకముందే ఎన్నో కలలు కన్నాను అంటుంది. సౌమ్య ప్రతి మాటను భరత్ భావోద్వేగంతో ఆశ్చర్యంగా వింటున్నాడు. ఇక చారీ మాస్టర్ అదే ఆశ్చర్యంలో ఉంటాడు. మా బావ కోసం మా అమ్మతో కలిసి వచ్చినప్పుడు అప్పటికి మా బావ అమెరికాలో ఉన్నాడు. పల్లెటూరు ముద్దులా ఉంటే నన్ను ఇష్టపడతాడో లేదో అని బావ కోసం నన్ను నేను చాలా మార్చుకున్నాను. బావ కోసం మోడర్న్ డ్రెస్సులు వేసుకొని మేకప్ పూసుకున్నాను అని చెప్తుంది. భరత్ ఆ మాటలు విని ఫస్ట్ క్షణం సౌమ్యని మోడర్న్ డ్రెస్‌లో హీల్స్ వేసుకుని నడుస్తూ తన మీద పడటం గుర్తు తెచ్చుకుంటాడు. ఇక చారీ మాస్టర్ కూడా తన మాటల్ని ఇంకా ఆశ్చర్యంగా వింటున్నాడు. కానీ బావ మీద
ఎన్నో ఆశలు పెట్టుకొని వచ్చిన నాకు బావ, శక్తి అనే ఆవిడని ప్రేమిస్తున్నానని తెలిసి కృంగిపోయాను. బావ ఇక నా సొంతం కాలేడని అల్లాడిపోయాను. ప్రాణం విలవిలలాడుతూ ఏడ్చాను, కుమిలిపోయాను అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్తుంటే, సౌమ్య తన్ని ఎంతగా ప్రేమిస్తుందో భరత్‌కి అప్పుడు పూర్తిగా అర్థమవుతూ కళ్ళల్లో కన్నీటి పొరలు తేలుతుంటాయి. ఇక్కడ సౌమ్య కూడా కన్నీళ్లు తుడుచుకుంటూ, కానీ మా అమ్మ ఒక పిచ్చి పని చేసింది. ఆ టైంలో నాకు మా అమ్మ మీద కూడా బాగా కోపం వచ్చింది. కానీ మా అమ్మ అలా చేయటం నలుగురి జీవితాలకి మంచే అనుకోవాలి. మా అమ్మ చచ్చిపోతానని చెయ్యి కోసుకొని బెదిరించి, మా బావ చేత నా మెడలో బలవంతంగా తాళి కట్టించింది. మా బావ ప్రేమించిన అమ్మాయికి దూరం అవుతాడని చాలా బాధపడ్డాను. కానీ నిజానికి మా బావ మనస్తత్వం తర్వాత తెలిసింది. మా బావ శక్తిని నిజంగా ప్రేమించలేదని, ఏదో పంతం కోసం తనని పెళ్లి చేసుకునే ఆలోచనలో ఉన్నాడని తెలిసి, మా బావ అంత పిచ్చోడు ఇంకొకడు ఉండడు అని అనుకొని, మా బావని ఇంకా ఇష్టపడుతూ వచ్చాను. కానీ నా వల్ల మా బావ పెట్టుకున్న ఆశలు నెరవేరకపోయేసరికి, మా బావ నన్ను ద్వేషించటం మొదలుపెట్టాడు. నా వల్లే తను అనుకున్నవి ఏవీ జరగలేదని నన్ను కొట్టాడు, తిట్టాడు. రూమ్‌లోకి వస్తే రూమ్‌లో నుంచి నన్ను గెంటేవాడు. అప్పుడు కూడా మా బావలో ఒక రకమైన అమాయకత్వంతో కూడిన పిచ్చివాడిని చూశాను. మా బావ చదువులేని మొద్దు అని తిడుతుంటే, నేను చదువుకుంటేనన్నా మా బావకి నేను దగ్గరవుతానేమో అనే ఉద్దేశంతో ట్యూషన్‌కి అంటూ మీ దగ్గరికొచ్చాను. ఇప్పుడిప్పుడే మా బావలో పూర్తిగా మార్పు కనిపిస్తుంది. నన్ను ఇష్టపడుతున్నాడు. మా బావతో ఇప్పుడు నేను సంతోషంగా ఉన్నాను. ఎప్పుడైతే మా బావ ఇలా చేశాడు, అలా బాధపెట్టాడు, ఏడిపించాడు అని నేను మీకు చెప్పుకుంటే, అది నా మనసులో అప్పటికప్పుడు నా బాధను తగ్గించుకోవడానికే తప్ప, మా బావ మీద ద్వేషంతో మాత్రం కాదు. మా బావ చేసే పనులకు నాకు కోపం రావచ్చు. కానీ చంటి పిల్లలు కూడా తప్పులు చేస్తే కోప్పడతాము. అంతలోనే ఆ పిల్లల్ని దగ్గరికి తీసుకొని ప్రేమను పంచుతాము. అలాగే మా బావ మనస్తత్వాన్ని కూడా ఒక చంటి పిల్లాడిలాగానే చూస్తున్నాను. మా బావ అంటే నాకు పంచ ప్రాణాలు. ఇప్పుడు ఒకవేళ మా బావ ఇప్పుడు నన్ను ఇష్టపడి, తర్వాత నన్ను మళ్ళీ ద్వేషించుకున్నా, నాకు మాత్రం మా బావ ఎప్పటికీ గొప్పనే. నన్ను కొట్టినా, తిట్టినా మా బావ అంటే నాకు పిచ్చి. ఇంకొకసారి మీరు విడాకులని ఏదేదో మాట్లాడి నన్ను బాధ పెట్టకండి. ప్లీజ్ అంటూ చారీ మాస్టర్‌కి చేతులు జోడిస్తుంది. సౌమ్య మాటలకి చారీ మాస్టర్ కొయ్యబారిపోతే భరత్ కళ్ళలో కన్నీళ్లు నిండిపోయాయి. సౌమ్య కూడా వస్తున్న కన్నీళ్లు తుడుచుకొని, నా ప్రవర్తన మీరు నన్ను ప్రేమించేలా చేసి ఉంటే దయచేసి నన్ను క్షమించండి. నా మీద పెంచుకున్న ఆ ఆశలు తుంచేసి మీ జీవితాన్ని మీరు చూసుకోండి. ఇంక నేను మిమ్మల్ని ఎప్పుడూ చూడాలనుకోవటం లేదు. మన చివరి మీటింగ్ ఇదే కావాలి. దయచేసి నా బావ మీద నేను పెంచుకున్న ప్రేమని అర్థం చేసుకొని నాకు దూరంగా ఉండండి అని చెప్పి చారీ మాస్టర్‌కి ఇంకొకసారి చేతులు జోడించి, మీరు నాకు చదువు నేర్పించిన ఒక గురువుగారు. ఎప్పటికీ నా మనసులో మీరొక గురువుగానే ఉండిపోతారు. మీకు ఒక మంచి అమ్మాయి కనిపిచ్చి, ఆ అమ్మాయి మీ జీవితంలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెళ్ళిపోతున్నాను అని చెప్పి అక్కడి నుంచి కన్నీళ్లు తుడుచుకుంటూ వెళ్ళిపోతుంది. ఇప్పుడు భరత్ కళ్ళలో మాత్రమే కాదు, చారీ మాస్టర్ కళ్ళలో కూడా కన్నీళ్లు నిండి ఉంటాయి. చారీ మాస్టర్ అలా కంటతడి పెట్టుకుంటూ వెళ్తుంటే, భరత్ కూడా వెళ్తున్న చారీ మాస్టర్ వైపు చూస్తుంటాడు. ఇప్పుడుదాకా సామ్రాట్ అదంతా ఓ పక్కన నిలబడి గమనిస్తూనే ఉంటాడు. చారీ మాస్టర్ కంటతడి పెట్టుకుంటూ వెళ్ళిపోవడం సామ్రాట్ చూస్తూనే భరత్ ముందుకు వస్తాడు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఆ తర్వాత ఏం జరుగుతుంది? సామ్రాట్ భరత్‌కి ఇప్పుడు ఏం చెప్పబోతున్నాడు?
సౌమ్య మనసులో భరత్ స్థానం ఏంటి అని పూర్తిగా తెలిసాక, ఇప్పుడు భరత్ మనసు ఎలా స్పందిస్తుంది? భరత్, సౌమ్య జీవితం ప్రారంభించడానికి ఇది నాంది అవుతుందా? తెలుసుకోవాలి అంటే అద్భుతమైన సన్నివేశాలతో ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్‌ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి. థాంక్స్ ఫర్ లిజనింగ్.